నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తమిళనాడులో ఎన్నికలు కదా, ఇక ఓళ్ళ మీద ఓళ్ళు భయంకరంగా. తమిళం మనకు రాదు కాబట్టి బూతులు మనకు తెలియదు, కానీ బ్రహ్మాండమైన బూతులతో తిట్టుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. ఇక్కడ ఓ మాట అన్నాడు వర్ధమాన సినీ నటుడు, వర్ధమాన రాజకీయ రంగంలో తండ్రి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొడుకు స్టాలిన్, అందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడంటే, మోదీని చూస్తే భయపడిపోతున్నారు, స్టాలిన్ను చూస్తే మురిసిపోతున్నారు. ఎవరన్నారు? ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు. ఏ కొడుకు మెచ్చుకోకుంటే ఎవరు మెచ్చుకుంటారు? అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ను కేటీఆర్ మెచ్చుకుంటాడు, అల్లుడు కాబట్టి అల్లుడు మెచ్చుకుంటాడు. ఇప్పుడు బిడ్డ మళ్ళీ మొదలుపెట్టింది, తిడుతున్నది. అగ్రనేతల మధ్య వ్యక్తిగత దూషణలతో తమిళనాడు ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన పితృస్వామ్య వ్యాఖ్యలు, అంటే తండ్రికి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు బీజేపీ శ్రేణులు ఆగ్రహజ్వాల నింపుతున్నాయి. ముఖ్యంగా మోదీని టీవీల్లో చూస్తే ప్రజలు భయపెడుతున్నారని, అదే స్టాలిన్ని చూస్తే మురిసిపోతున్నారని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నికల్లో ఓటమి భయంతోనే డీఎంకే నేతలు దిగజారుడు విమర్శలకు దిగుతున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భయపడు ఎందుకు భయపడతారు? మోదీని చూసి ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఆచి తూచి ఇస్తాడు. అంత అగాధంగా దిక్మాల ఏవో వెడివెడి పుస్తకాలు పట్టుకొని పార్లమెంట్లో ఎగరాడు. ఆయనకు పద్ధతి, కట్టుబాట్లు, నియమాలు, దేశభక్తి అన్నీ సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఆయనను చూసి ఎవరు భయపడరు, గౌరవిస్తారు, అంతే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ద్రవిడ గడ్డపై రాజకీయ సెగలు తారస్థాయికి చేరుతున్నాయి. అధికార డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకే, బీజేపీ కూటమి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఏఐఏడిఎంకే, బీజేపీ రెండు కూడా పొత్తు కుదుర్చుకున్నాయి. అవి రెండు ఆ చరిత్రలో ఫస్ట్, తమిళనాడు చరిత్రలో. జనరల్గా బీజేపీని అంత లైక్ చేయరు ప్రజలు, పార్టీలు కూడా కొద్దిగా భయపడతాయి. ఇక్కడ మోదీ చేస్తున్న పరిపాలన మేడ్ ఇన్ ఇండియాగా మలుచుకోవడం, స్వయంగా సముద్ర అండర్ గ్రౌండ్లోనే, సముద్ర గర్భంలోనే రైల్వే లైన్లు వేయడం, రోడ్లు వేయడం, బద్రీ కేదార్నాథ్ పర్వత శ్రేణుల్లో కూడా రహదారులు ఏర్పాటు చేయడం, ఆలయాల అభివృద్ధి, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏఐడిఎంకే బీజేపీతోటి పొత్తు కుదుర్చుకునేది. దాన్ని ఉద్దేశించి ఈయన ఘాటు వ్యాఖ్యలు చేసిండట. కోయంబత్తూరులో ఆదివారం జరిగిన డిఎంకే యువజన విభాగం సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికలను తమిళనాడు వర్సెస్ ఢిల్లీ మధ్య పోరాటంగా అభివర్ణించిండు. ప్రధాని మోదీ టీవీలో కనిపిస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు, నోట్ల రద్దు, కరోనా లాక్డౌన్ వంటి ప్రకటనలతో ఆయన ప్రజలను భయపెట్టారు. కరోనా ప్రపంచంది ఆయన, ఇండియాది కాదు, ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టారు. అయినా ఎక్కడ దేశం దివాళా తీయలే. 1500 అకౌంట్లలో వేసాడు, తెలుసా? యాదికుందా నీకు? ఉదయనిధి అన్ని సినిమా డైలాగులు మాట్లాడద్దు, ప్రతిదీ ఆచితూచి మాట్లాడాలి. నోట్ల రద్దు సరే, అది కొంతవరకు అనుకున్న ప్రభావం కాలేదు, అయినా నష్టం లేదు కదా. మీ అటువంటి వాళ్లకు 1000 రూపాయలు 2 బీరువాలలో పెట్టేది 2000 రూపాయలు ఒకటే లాకర్లా సరిపోతున్నది కదా, మీకు లాభం అయింది కదా. సామాన్యుడు లైన్లో నిలబడి నోట్లు మార్చుకున్నాడే తప్ప మీకైతే ఉపయోగపడ్డది కదా. రూమ్ నిండా పెట్టిన 1000 రూపాయల నోట్లు మీకు ఒక లాకర్లో సరిపోయింది, మీరు లాభపడ్డరు, మీరేం నష్టపోలేదు. చివరికి ప్రధాని తండ్రి దిగి వచ్చినా సరే మేము అస్సలు భయపడబోము అంటూ విరుచుకోబడ్డాడు. ఇదే సమయంలో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని ఉద్దేశించి 10 సార్లు ఓడిపోయిన ఆయన్ను ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పళనిస్వామిని ఓడించు అని, అది ప్రజల చేతులు ఉండే. నువ్వు పిలుపునిస్తే నీ సినిమా డైలాగులకు ప్రజలు ఒప్పుకుంటారా? ఈయన నటుడు కదా, వితౌట్ స్క్రిప్ట్ తోటి మాట్లాడుతున్నాడు. సినిమాల్లో ఏమో స్క్రిప్ట్ ఉంటుంది, రచయిత మాటలు, ఇగో ఈ మాటలే మాట్లాడాలి అని చెప్తారు కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది. ఇది వితౌట్ స్క్రిప్ట్ తోటి ఇలా మాట్లాడతారు. రేపు ఎన్నికలలో ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎవరిని చూస్తే భయపడుతున్నారు, ఎవరిని చూస్తే మోహిస్తున్నారు, నవ్వుతున్నారు అనేది ప్రజలే తెలుసుకుంటారు.
నిజంగా ఉదయ ఈ వర్ధమాన నటుడు మాట్లాడింది, స్టాలిన్ మాట్లాడింది నిజమా? మోదీని టీవీలో చూడంగానే భారతదేశ ప్రజలందరూ భయపడుతున్నారా? భయపడ్డం లేదా? దయచేసి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చాలా అవసరం. తమిళనాడు స్టాలిన్కి పంపిద్దాం మెసేజ్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.